నేను సింధాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను 10 ఇయర్స్ పాప కోసము నేను ఫ్రాక్ అయితే కుడుతున్నాను. మీకు చూపిందామని నేను వీడియో చేస్తాను. కటింగ్ వీడియో అయితే నేను తీయలేదండి. ఒకవేళ కటింగ్ వీడియో తీస్తే నేను పెడతాను మీకు. ఇప్పుడైతే నేను ఈ 2 పార్ట్స్ కూడా నేను జాయింట్ చేసుకున్నానండి. ఈ సైడు జాయింట్ చేసుకున్నాను. తర్వాత హ్యాండ్స్కి అయితే నేను వేరే క్లాత్ వేసుకున్నాను. స్లీవ్లెస్ అండి, హ్యాండ్స్ స్లీవ్లెస్. ఇప్పుడు కింద ఫ్రిల్స్ అయితే జాయింట్ చేసుకుందామండి. చూడండి, ఈ 2 సైడ్స్ కూడా ఇది రైట్ ఇది రైట్ 2 పీసులు కూడా రైట్ పెట్టుకొని జాయింట్ చేసుకోవాలండి. కొంచెం 1 ఇంచు పొడవు అయితే ఫ్రిల్ పెట్టక్కర్లేదండి. ఎందుకంటే మనకు జాయింట్ వస్తుంది కాబట్టి అక్కడ పెట్టక్కర్లేదు. తర్వాత నుంచి కొంచెం సన్నగా అయితే ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. సమ్మర్లో బాగా మంచిగా పనికొస్తాయండి. ఇవి కాటన్ క్లాత్ కదా, మంచిగా ఉంటాయండి. బాగా పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే ఎలాగో యూనిఫామ్ వేసుకుంటారండి, కానీ ఇంట్లో ఉన్నప్పుడు బాగా మంచిగా యూజ్ అవుతాయండి. ట్యూషన్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఆడుకునేటప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా కానీ బాగుంటాయి. మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే మీ ఇంట్లో మీ పిల్లలు ఎన్ని ఇయర్స్ పిల్లలు అనేసి నాకు కానీ డీటెయిల్స్గా నాకు మీ అడ్రస్ అంతా పెడితే, ఎన్ని ఇయర్స్ పాప ఉందో నాకు పెడితే కన్నా నేను మీకు ఇలాంటి ఫ్రాక్స్ అయినా నేను స్టిచ్ చేసి మీకు అందజేస్తానండి. ఒక సైడ్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఇలా టర్న్ చేసి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఖర్చు అయితే పై పక్కకి బాడీ పక్కకి టర్న్ చేసుకొని మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకుందామండి. రాంగ్ రైట్ 2 చూసుకొని పెట్టుకోవాలండి.
ఇంకొక ఫ్రాక్ కుట్టేటప్పుడు మీకు డీటెయిల్స్గా చూపిస్తానండి. ఇప్పుడైతే నేను నెక్ అవన్నీ కుట్టేశానండి, తిప్పేశాను. రేపైతే కుట్టేటప్పుడు, రేపు వీడియో పెట్టేటప్పుడు నేను మీకు అన్నీ ఫస్ట్ నుంచి నేను వీడియో చూపిస్తానండి మీకు. ఇవ్వండి, నా నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి నెంబరు. ఆ నెంబర్కి అయితే మీకు కావాలనుకుంటే మాత్రం ఆర్డర్ చేయండి, లేకుంటే నాకు ఫోన్ అయినా చేయండి, లేకపోతే మెసేజ్ అయినా పెట్టండి, నేను మీ ఆర్డర్ తీసుకుంటాను. అలాగే నేను స్టిచ్ చేస్తున్నాను కదా రోజు, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, లంచ్ బ్యాగులు కానివ్వండి, పెన్సిల్ పౌచ్లు కానివ్వండి, లేకపోతే ఈ ల్యాండరీ బాస్కెట్ కానివ్వండి, ఏవైనా సరే అండి నేను స్టిచ్ చేసి మీకు అందజేస్తాను. మీకు కావాలి అనుకుంటే అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా ఇలాగే మనం తిప్పేసి ఈ ఖర్చు పై పక్క తీసుకోవాలి, తీసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. తర్వాత మనము కింద పక్క కూడా కొంచెం సన్న పట్టి వేసుకోవాలి కదండి. మనం ఎంతైతే వదులుకుంటామో 1 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ ఎంతైతే మనము పట్టి కోసం వదులుకుంటామో అంత పట్టి మనము కుట్టేయాలండి. క్లాత్ అయితే చాలా బాగుందండి, స్మూత్గాను చాలా బాగుంది క్లాత్. సమ్మర్లో పిల్లలకి మంచిగా ఉంటుందండి, ఫ్రీగాను. ఈ సైడ్ కూడా అలాగే మనము వేసుకుందాము పట్టి. మా వారు ర్యాబిట్స్ మాట్లాడుతున్నారండి. ర్యాబిట్స్తో నాకు చాలా వర్క్ అయిపోతుందండి. ప్రతిరోజు వాటికి ఫుడ్ పెట్టాలి, టైం టు టైం ఫుడ్ పెట్టాలి, మనం ఇంట్లో పని చేసుకోవాలి. చాలా వర్క్ అయిపోతుందండి ర్యాబిట్స్తో. ఇప్పుడు మనము జాయింట్ చేసేసుకుందామండి.
ఇంకో కుట్టు కూడా వేసేద్దామండి. సైడ్ తిప్పేసి ఎప్పటికైనా 2 కుట్లు ఈజీగా వేసుకోవాలండి మనము. ఇంకో పక్క కూడా మనము స్టిచ్ చేసుకుందాము. దీనికి మోటార్ తెచ్చి పెట్టుండానండి ఈ మిషన్కి. మనము దాన్ని పెట్టేయాలంటే ఇంకా నాకు కుదరలేదండి. దీనికి కూడా ఇంకా కుట్టేసుకుందామండి. అయిపోయిందండి. చూస్తున్నారుగా. కింద వేసి చూపిస్తానండి.